అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం. కానీ రెగ్యులర్గా చేసే చికెన్ బిర్యానీ కాకుండా ట్రెడిషనల్ వేలో ఒక ఇంతకుముందు కుండల్లో యాక్చువల్గా ఏ రెసిపీ చేయాలన్నా ఈ క్లే పాట్స్ వాడేవాళ్ళు. మట్టి కుండల్లో చేసిన ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు దానికి ఇంతవరకు ధీటుగా అంటే ఇంకే పాత్రలు రాలేదు. చాలామందికి ప్రజెంట్ డేస్లో ఈ కుక్కర్స్ ఇవి వాడడమే కానీ యాక్చువల్గా దాంట్లో వండితే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ని ఏదైతే ఆ బిర్యానీ ఉందో అది కుండలో వండితే వచ్చే ఆ ఫ్లేవర్స్ అవన్నీ పిల్లలకి చూపించాలనే ఉద్దేశంతో, వాళ్ళకి రుచి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం మట్టి పాత్రల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాం. అది కూడా ఒక యూనిక్ స్టైల్లో, యూనిక్ టేస్ట్ని వాళ్ళకి ఈరోజు రుచి చూపించబోతున్నాం. స్టెప్ బై స్టెప్ వీడియో అంతా ఫాలో అవ్వండి. చికెన్ బిర్యానీ అద్భుతంగా ఉండబోతుంది. చికెన్ని చక్కగా వాష్ చేశాక ఇవే కుండల్లోకి మనం ఎగ్జాక్ట్ ఈక్వల్ క్వాంటిటీలో చికెన్ యాడ్ చేస్తాం. దాంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ అంత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం. చిల్లీ ఫ్లేక్స్, చికెన్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాక మనం దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. యాక్చువల్గా ఒక్కొక్క టీ స్పూన్ ఒక్కొక్క హండీలో యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇది కూడా పావు స్పూన్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఒక్కొక్క టీ స్పూన్ కారం కూడా యాడ్ చేద్దాం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మంచి టేస్ట్, సేమ్ టైం మంచి కలర్ కూడా యాడ్ అవుతుంది బిర్యానీకి. ఒక్కొక్కటి హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఏదైతే బిర్యానీ మసాలా ఉంటుందో దాని యాక్చువల్గా బిర్యానీ మసాలాని మనం ఇన్స్టెంట్గా ఇక్కడే ప్రిపేర్ చేసి దీంట్లో యాడ్ చేద్దాం. బిర్యానీ మసాలా మనం ఇక్కడే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం. దాల్చిని, యాలకులు, జీలకర్ర, దీంట్లోనే జీలకర్రలతో పాటు మనం లవంగాలు, మిరియాలు కూడా యాడ్ చేస్తాం. వీటన్నింటినీ మిక్సీలో బ్లెండ్ చేసి ఒక ఫైన్ పౌడర్ క్రియేట్ చేద్దాం. అదే బిర్యానీ మసాలాని దీంట్లో యాడ్ చేద్దాం. మిక్సీలో బ్లెండ్ చేసిన ఇదే గరం మసాలా పౌడర్ని మనం ఒక్కొక్క టీ స్పూన్ ఒక్కొక్క పాట్లో యాడ్ చేద్దాం. ఆల్ స్పైసెస్ పౌడర్, గరం మసాలా, గరం మసాలా యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. లెమన్ జ్యూస్, నీళ్ళు ఇంకా నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత
ఒకసారి చక్కగా షేక్ చేసేసి దీంట్లోనే మనం కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా అయితే టమాటో పీసెస్ యాడ్ చేద్దాం. టమాటో పీసెస్, గ్రీన్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, బ్రౌన్ ఆనియన్స్ని కూడా చక్కగా నలిపేసి దీంట్లో యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, చక్కగా మిక్స్ చేశాక ఒకవేళ ఎక్కువ అయితే ఒక 2 ముక్కలు పక్కన పెట్టేసి దీని మీదే మనం రైస్ యాడ్ చేద్దాం. బిర్యానీ పర్ఫెక్ట్గా కుదరడం కోసం, అన్ని మసాలాలు పర్ఫెక్ట్గా కలవడం కోసం ఒకసారి మనం చేతితోటే డైరెక్ట్ కలిపేద్దాం. అన్నీ కలిపేశాక దీని మీద బాయిల్డ్ రైస్ యాడ్ చేద్దాం.
ప్రతిరోజు ఎంతోమంది తల్లిదండ్రుల్ని మెడబట్టుకొని గెంటేస్తున్నారు. పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. చేతగాని ఈ వయసులో వాళ్ళు రోడ్ల మీదే మరణిస్తున్నారు. కొంతమంది అయితే మన కళ్ళ ముందే ప్రతి సర్కిల్లో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. ఇవన్నీ చూశాక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. జీవితమంతా పిల్ల పాపలతోటి కొడుకు కోడళ్ళతోటి సంతోషంగా గడిపిన వీళ్ళు చివరి రోజుల్లో ఎందుకు ఈ నరకయాతన అనుభవించాలి? ఈ వయసులో వీళ్ళకి నరకం అవసరమా? అవన్నీ చూసిన తర్వాతే మా టీం అంతా ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్ ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసింది. కుల మతాలకి అతీతంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేయబోతున్నాం. ఏ మతం వాళ్ళకి సంబంధించింది కాదు. ఇది మీది నాది కూడా కాదు, మనందరిది. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి, మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ప్రతి కాంటాక్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మనం ఇది సాధించగలం. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్కి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు చేసే 100 రూపాయలు ఒక పెద్ద ఆదర్శవంతంగా నిర్మించబోతున్న ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి కార్యరూపం దాల్చుతుంది. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడం కోసం, కాంటాక్ట్ చేయడం కోసం contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.